హాయ్ అండి, వెల్కమ్ టు పీకే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎలాంటి వీడియోలు చేయడానికి చాలా ఉపయోగపడుద్ది. చూడండి, ఇది పోడు వ్యవసాయం అండి. మాకు ఇక్కడ కొండపోడు ఉంది. చూడండి, ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి. ఇది దారి. పైకి బండి కానీ, సైకిల్ కానీ, ట్రాక్టర్లు కానీ ఇలాంటివి ఏమీ వెళ్ళవండి. ఎంత దూరం వెళ్ళినా కాలి నడకతోనే వెళ్ళాలి. చూడండి, నాకంటే ముందు మా కుక్క రాము చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంది. చూడండి, ఇదంతా అడివండి, కొండ టైపు. ఈ కొండలో ఉన్న పిచ్చి చెట్లన్నీ కొట్టుకుని టేక్ చెట్లు, జీడి మామిడి చెట్లు ఇలాంటివన్నీ వేసుకోవడం జరిగింది. ఇది మాకు ఒక జీవన ఉపాధి కల్పిస్తుందండి. ఇది సంవత్సరానికి ఒకసారి జీడి పిక్కలు వస్తాయి. ఆ జీడి పిక్కల నుంచే మనకి జీడిపప్పు, క్యాష్యూ నట్ అనేది వస్తుందండి. చూడండి, ఇవిగోండి, ఇవన్నీ జీడి చెట్లు. ఇవన్నీ చిన్న చిన్న చెట్లు అండి. ఇంకా ఇవి క్రాప్కి రాలేదు. ఇది ఇంకా చాలా కింద అండి. మాది ఇంకా చాలా పైకి వెళ్ళాలి. చూడండి, ఇదిగోండి, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఇవన్నీ కొండ. చూడండి, వేరే మట్టి అనేది, సాయిల్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఇక్కడ. వీటిలో అలాగ మట్టి కొంచెం ఉన్న దగ్గర అలా ఏదో ఒక మొక్క పెట్టడం, ఆ మొక్క పెరగడం వల్ల తర్వాత అది ఏదో ఒక దానికి ఎంతో కొంత డబ్బులు వచ్చి జీవనోపాధికి సహాయం పడుతుందండి. చూడండి, ఇదిగోండి, ఇదంతా మీకు ఆ పక్కన కనిపిస్తుంది. అది ఇంకొక కొండ అండి. ఇప్పుడు మనం నడుస్తున్నది ఇంకొక కొండ అండి. ఇది చూడండి, ఇవి టేకు మొక్కలు వేసారు బౌండరీకి. చిన్న 1.5 to 2 years అవుతుంది ఈ మొక్కలు వేసి. చూడండి, అంతా ఆకులు. అడవి ఆకు రాల్చి మొత్తం ఆకు రాలిపోయి ఉందండి. చూడండి, ఎటు చూసినా పిచ్చి తుప్పలు, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఈ చిన్న దారండి. ఈ పైకి వెళ్ళడానికి మేము ప్లస్ మా తోటి రైతులు ఈ దారి అనేది, చిన్న దారి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు కొండ వ్యూ అనేది మొత్తం చూపిస్తానండి. చూడండి, అదిగోండి వ్యూ అంతా. చూసారా వ్యూ ఎలా ఉందనేది? ఇంకా హైట్ అండి. ఇప్పుడు మనం జస్ట్ మన భూమి నుంచి మా అయితే ఒక 100 feet వచ్చి ఉంటాం. నియర్లీ ఇంకొక 300 feet హైట్ వరకు మనం పైకి వెళ్ళాలండి. చూడండి, ఇది అంతా చూడడానికి అంతా. ఇదిగోండి, మనకి దారిలా ఉంటుంది. ఈ దారి అంతా నడవడం కోసం మనుషులు ఏర్పాటు చేసుకున్న దారండి. చూడండి, ఇదిగోండి, మీకు లాంగ్ కింద చూసారా? ఇవన్నీ కింద పొలాలు, కింద ఏరియా అండి. ఇంత హైట్లో అనేది వ్యవసాయం చేయడం జరుగుతుంది. పోడు వ్యవసాయం అంటారండి. ఈ పోడు వ్యవసాయం ఏంటంటే, దీన్ని కొండ మీద ఉన్న పిచ్చి చెట్లు, అంటే ఫారెస్ట్ రీజన్ కంటే కింద ఉన్న పిచ్చి చెట్లని, తుప్పల్ని కొట్టుకొని మనకి అవసరమైన చెట్లు అనేది వేసుకోవడం జరుగుద్ది. చూడండి, ఇదిగోండి, మా కుక్క రాము చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది నాకంటే ముందు. ఇది వేట కుక్క అండి. ఇది చాలా అలర్ట్గా ఉంటుంది కుక్క కూడా. చూసారా, సూర్యుడు అస్తమిస్తున్నాడండి. చూడండి, దారంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొత్తగా నడిచేవాళ్ళు అయితే అసలు ఆయాస పడిపోతారండి ఈ ఏరియాకి రావడానికి. ఇదిగోండి, ఇప్పుడు జస్ట్ ఈ రాళ్ళు దాటితే మా పొలంలోకి ఎంటర్ అయినట్టండి. ఇదిగోండి, చూసారా, ఇవన్నీ జీడి మొక్కలు. అదిగోండి పప్పాయి మొక్క. చూసారా, అదిగోండి పప్పాయి మొక్క. రావడం ఎప్పుడో 10 రోజులకు ఒకసారి అలా రావడం వల్ల చెట్లనే పండిపోయి రాలిపోవడం అనేది జరుగుద్దండి. ఎందుకంటే డైలీ ఎంత దూరం రావడం అనేది రాలేము కూడా అసలు. చూసారా, ఇదిగోండి పప్పాయి పళ్ళు, చాలా పళ్ళు ఉన్నాయండి. చెట్లు అలాగ ఉండిపోయినాయి. ఇటువరకు కోతులు అవి వచ్చాయండి. కోతులు, కొండముచ్చులు ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు అలాంటివి కూడా రావట్లేదు. అడవిలో వన్యప్రాణులు కూడా అంతమైపోయినాయి చాలా వరకు. కొంత వేటగాళ్ళు పాడు చంపేయడం. చూసారండి, ఇదంతా మా జీడి తోట అండి. ఇదిగోండి, అంతా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది ఈ జీడి వేసి. ఇదిగోండి, ఇక్కడ నుంచి మామూలుగా ఇదిగోండి రాజమండ్రి సరౌండింగ్ ఏరియా నుంచి తీసుకొచ్చిన అరటి మొక్కలు ఇవి. ఇవి ఏంటంటే మనకి చక్కెరకేళి ఉన్నాయి. ఇందులో బ్లాక్ అరటి వస్తుంది మనకి. ఆ అరటి ఉంది.
ఇక్కడ అరటికాయలు బాగా పండుతాయండి. కాకపోతే పైనుంచి కిందకి తీసుకెళ్ళాలి అంటే అప్పుడు అనిపిస్తుంది ఇలాంటివి 10 గెల్ల కింద కొనుక్కోవచ్చు అని. కానీ ఎంత అనుకున్నా సహజంగా న్యాచురల్గా పండిన అరటిపండు టేస్ట్ వేరు. ఇక్కడ నుంచి ఎంత కష్టపడినా అది పండినాక 1-2 అరటిపళ్ళు తినేసరికి ఆ బాధ అంతా పోద్ది. చూడండి ఈ జీడి పిక్కలు ఇవన్నీ. ఇవ్వండి బొప్పాయి చెట్లు, చాలా బొప్పాయి చెట్లు వేసాము. ఇవ్వండి ఆల్రెడీ నిన్న జీడి పిక్కలు అవన్నీ వేరడం జరిగింది. ఇవ్వండి వాటికి సంబంధించిన ఇవన్నీ. ఇవి జీడి పండు అండి. పండు అనేది ఇవ్వండి. ఇవన్నీ పడినవి ఈరోజు నిన్న నైట్ పడిన పిక్కలు ఇవి. ఇవ్వండి ఇవి అరటి చెట్టు, కొబ్బరి చెట్టు అండి. కొండ మీద కొబ్బరి చెట్టు, ఎక్కడ కొండల మీద అసలు కొబ్బరి చెట్టు అనేది ఉండదు. అలాగే ఇదిగోండి ఇది మామిడి చెట్లు. ఇదిగోండి ఏంటంటే ఎక్కువ నీడ రావడం వల్ల కాపు అనేది తగ్గింది. అలాగే ఎక్కువ మొక్క పెరుగుదల కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే చుట్టూ మొక్కలు అయిపోయినాయి. ఫస్ట్ జీడి మొక్కలు వేసినాక తర్వాత ఈ మొక్కలన్నీ తెచ్చి పెట్టడం జరిగింది. కొబ్బరి మొక్క అండి. కొండ మీద అసలు కొబ్బరి మొక్క అనేది ఎక్కడ ఉండదు. ఎలా ఉంటుందని వేయడం జరిగింది. చెట్టు అయితే బాగా వచ్చిందండి. కాయలు కాయడానికి ఇంకొక సంవత్సరం టైం ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.